మందుబాబులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. ఏకంగా 5 లక్షల లీటర్ల మద్యం రోడ్డు పాలైంది. తిరుపతిలో అక్రమ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా పట్టుబడ్డ 36 లక్షల విలువైన మద్యం బాటిళ్లను రోడ్ రోలర్తో తొక్కించేశారు. దీంతో మద్యం రోడ్డుపై ఏరులై పారింది. ఇది చూసిన మద్యం ప్రియులు లబోదిబోమంటున్నారు. తిరుపతి ఎస్పీ ఆధ్వర్యంలో మద్యం బాటిళ్లు ధ్వంసం కార్యక్రమం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతిలో గతంలో అక్రమంగా పట్టుబడ్డ మద్యాన్ని రోడ్డు రోడ్ల ద్వారా తొక్కిస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడవచ్చు. మొత్తం 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్రమంగా పట్టుబడ్డ ఏదైతే మద్యం 5,12,1217 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. రోడ్డు రోడ్ల ద్వారా మనం చూడవచ్చు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఏదైతే సుబ్బరాయుడు జెండా ఊపి రోడ్డు రోలర్కు జెండా ఊపి ప్రారంభించారు. దీని ద్వారా భవిష్యత్తులో అక్రమ మద్యానికి అందరూ దూరంగా ఉండాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 27,568 అన్ని క్వాంటిటీలు ఏదైతే అన్ని రకాల మద్యాన్ని ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారో. ముఖ్యంగా గతంలో 2019 నుంచి ఇప్పటి వరకు అనేక కేసుల్లో పట్టుబడ్డ మద్యాన్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు విజువల్స్ ద్వారా. అయితే మద్యం ప్రియులు చాలా మంది అటు ఇటు చేరుకొని నిరాశ పడుతున్నారు. ఈ మద్యాన్ని అనవసరంగా ధ్వంసం చేస్తున్నారు కదా అని చూడొచ్చు. మొత్తం మీద మనకు కొంతమంది ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వారిని చూడవచ్చు. విజువల్స్ లో అక్కడ కనపడుతున్నారు. మద్యాన్ని రోడ్డు రోలర్లతో తొక్కిస్తున్నప్పుడు చూస్తున్న స్థానికులు కూడా ఇక్కడికి మనం కనిపిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి మొత్తం మద్యం ఎక్కడ పట్టుబడ్డ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. దీంతో పాటు మద్యం ఎక్కడ అక్రమంగా అమ్మకూడదంటూ చెప్పారు. చూడొచ్చు మనము మద్యం ఏదైతే ధ్వంసం చేయడం ద్వారా కాలువల్లో ఏదైతే కాలువలాగా ప్రవహిస్తున్నది మొత్తం 5,12,1,200 లీటర్లు పైగా మద్యాన్ని ధ్వంసం చేస్తున్నట్లు తెలియజేశారు. దీనికి సంబంధించి మొత్తం మీద జిల్లా ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మద్యం ఎప్పుడెప్పుడు పట్టుబడింది? దీనికి ఎలక్షన్ సమయంలో దాదాపు 36 లక్షల విలువ చేసే మద్యాన్ని పోలీస్ శాఖ వారు వివిధ ప్రాంతాల నుండి సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 27,500 బాటిల్స్, దాదాపు 5,700 లీటర్ల మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని లేదా ఐడి లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. దాదాపు 300 కేసుల వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసెస్ అన్ని డిస్పోజ్ చేయడానికి మెటీరియల్ని ఎక్సైజ్ శాఖ వారి సమక్షంలో మా అడిషనల్ ఎస్పీస్ అందరూ కలిసి ఒక ప్రొసీజర్ ప్రకారం ఇదంతా కూడా డిస్ట్రక్ట్ చేసి ఫర్దర్ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం. భవిష్యత్తులో ఇలా బయట రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ చెక్ పోస్టులు కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మరింత కట్టుదిట్టం చేసి ఎవరైనా ఐడిఆర్ఎక్ కానీ లేదా ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి జరుగుతుంది. హ్యాబిచువల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వారిపై ఇంకా మరింత కఠినంగా అవసరమైతే పీడియాక్ట్ వరకు కూడా వెళ్తాం. గంజాయి మీద ఇప్పటికే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు కదా, అది ఎలాంటి ఫలితాలు చేస్తున్నాం? గంజాయిని కూడా ఒక టాస్క్ ఫోర్స్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిపై చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి అపాయింట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ దట్ కేవలం కంట్రోలే కాదు, ప్రజలకి అవగాహన కల్పించడం, విద్యార్థులకు అవగాహన కల్పించడం, ప్రజల సహకారంతో రాబోయే రోజుల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తారు. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు గంజాయి అమ్మే విధంగా తయారయ్యారు. వారి మీద ఎలాంటి నిఘా ఉంచారు? ఖచ్చితంగా వారిపై అందరిపై నిఘా ఉంచడం జరిగింది. ఎవరైనా ఆ విధంగా చేస్తే దొరికితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద 2019 నుంచి అదేవిధంగా మొన్న 2024లో జరిగిన ఎన్నికల సందర్భంగా పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేస్తున్న విజువల్స్ను మనం చూడవచ్చు. మొత్తం మీద 5,17,012 లీటర్ల మద్యాన్ని ఈరోజు ధ్వంసం చేస్తున్నాము. దీనికి సంబంధించి 27,568 అన్ని రకాల క్వాంటిటీ కలిగిన మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్నారు. సుమారు దీని విలువ 36 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఓవైపు సెబ్ అధికారులతో పాటు మరోవైపు ఏదైతే
ఎక్సైజ్ శాఖ అధికారులు వారి సమక్షంలో ఎస్పీ సుబ్బరాయుడు జెండా ఊపి రోడ్డు రోలర్ ద్వారా వీటిని తొక్కిస్తున్నారు. మద్యం కూడా ప్రవహిస్తున్న విజువల్స్ ను మనం చూడవచ్చు. కాకపోతే దీన్ని చూడడానికి వచ్చిన మద్యం ప్రియులు మాత్రం చాలా నిరాశ చెందిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.